నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. అల్లూరు జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అడ్డతెగల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ భారీ ర్యాలీ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ 5వ షెడ్యూల్ భూభాగంలో నాన్ ట్రైబుల్స్ అక్రమాలు తొలగించకపోతే భవిష్యత్తులో ఆదివాసులకు నిలువ నీడ ఉండదని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఏజెన్సీ భూభాగాల్లో అక్రమ కట్టడాలను తొలగించి భూములను నిరుపేద ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, వర్గ భేదాలు లేకుండా అందరూ పోరాటంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ అధ్యక్షులు మోడిద నూకరాజ్, డివిజన్ కోఆర్డినేటర్ పీట ప్రసాద్, అధ్యక్షురాలు కారు అరుణకుమారి, కార్యదర్శి మామిడి చిన్నారెడ్డి, నాయకులు వెంకటరమణ, సింకోజీ సత్తిబాబు, కడబాల కాసులమ్మ, పొడియం అరుణకుమారి, మోసరి మణిరాజు, కొరసాల అప్పలకొండ, కారు సావిత్రి, కడబాల ఆదినారాయణ, చోడి అనిల్ కుమార్ దొర, కోటం రాజన్న దొర, ఆదివాసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరింత ఘనంగా జరపాలని, ఉన్నత స్థాయిలో విద్యార్థులు అభ్యసించడానికి మంచి చదువులు చదవడానికి